కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే వారు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ముగ్గురు మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే చర్చ జరుగుతోందన్నారు. అక్రమంగా దోచుకున్న మంత్రులు జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దానం నాగేంద్ర వ్యాఖ్యలపై స్పీకర్ ఆలోచించాలన్నారు. సుమోటోగా స్వీకరించి స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే వారు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ముగ్గురు మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే చర్చ జరుగుతోందన్నారు. అక్రమంగా దోచుకున్న మంత్రులు జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దానం నాగేంద్ర వ్యాఖ్యలపై స్పీకర్ ఆలోచించాలన్నారు. సుమోటోగా స్వీకరించి స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి బండి సంజయ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? కేంద్ర మంత్రి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పటికే కూడా అందరూ రాష్ట్రీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు. సో ఎందుకంటే నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా, ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించకుండా ఎమ్మెల్యేలందరూ ఇబ్బందులు, అంటే ప్రజల్లో ముఖం చాటేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా నియోజకవర్గాలకు పోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాష్ట్రీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు. మరోవైపు మంత్రులు కూడా, అంటే ముగ్గురు మంత్రులు కూడా ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో కూడా ఇది చర్చ జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే అక్రమంగా దోచుకున్న మంత్రులు ఖచ్చితంగా భవిష్యత్తులో జైలుకు పోవడం ఖాయం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే దీంతో పాటు నిన్న దానం నాగేందర్ చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ కు సంబంధించి స్పీకర్ ఆలోచించాలి. ఆయన కామెంట్స్ ని సుమోటోగా స్వీకరించి ఆయన పై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బండి సంజయ్ చెప్పారు. దీంతో పాటు ఏదైతే ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ అంశంలో కూడా ఏదైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, అప్పుడు 500 టీఎంసీలకు గాను 200 టీఎంసీలు చాలు అని అంగీకరించిన వ్యక్తే కేసీఆర్. సో అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దీనిపై అవసరమైతే నాటి ఒప్పందాలను బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. అయితే తెలంగాణకు కృష్ణా జిల్లాల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది కూడా కేసీఆర్ అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా సీఎం ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన తప్పుపట్టారు. సీఎం పదవిలో ఉంటూ కూడా అలాంటి భాష వాడటం సరికాదు, సీఎం హోదాలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి, హుందాగా వ్యవహరించాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇకనైనా అట్లాంటి భాష కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు. సో ఈ క్రమంలో కూడా ఈ విధంగా వ్యాఖ్యానిస్తే ఆ రెండు పార్టీలు కుమ్మక్కైనట్టు కూడా ప్రజలు భావిస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం బండి సంజయ్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చాంశంగా మాత్రమే చెప్పొచ్చు. శ్రీనివాస్, ఓ పక్కన మరి బండి సంజయ్ కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందంటున్నారు, కానీ నిన్న చూస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పిన శపథం చేస్తున్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు? సీఎం రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో పాటు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుస్తామనే ధీమాగా ఉన్నారు. ఆ రకంగానే ఏదైతే మంత్రుల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి చెప్పడంతో పాటు వారికి అభినందనలు తెలపడం, తర్వాత భవిష్యత్తు రానున్న ఎన్నికలపై కూడా దిశానిర్దేశం చేశారు. మేయర్టీ స్థానాలు గెలుస్తాము అని చెప్పి కూడా. ఈ నేపథ్యంలో కూడా బండి సంజయ్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా అధికారంలో నేనున్నంత వరకు అధికారంలో ఆ బీఆర్ఎస్ పార్టీని రానియను తెలంగాణలో అంటూ కూడా ఆయన శపథం చేసిన నేపథ్యంలో కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు చర్చాంశంగా మారినాయని చెప్పాలి. అలా ఏదో ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఏకమైన ఒక ఉద్దేశ ధోరణిలో కూడా బండి సంజయ్ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, దీనికి సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రాజు, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు.